హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా కాలం తర్వాత మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి సంబంధించి కొంత కీలకమైన అప్డేట్ వచ్చింది. అంటే నేను మళ్ళీ నేపథ్యం అంతా చెబితే కొద్దిగా బోర్ కొడుతుందేమో, కానీ నా ప్రీవియస్ వీడియోల్లో నేను చాలా డీటెయిల్స్ చెప్పున్నాను మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎందుకు డిలే అవుతుందనేది. మెట్రో ఫస్ట్ ఫేజ్లో ఎల్ఎన్టీని భాగస్వామిని చేయడం, ఆ ఎల్ఎన్టీని మళ్ళీ సెకండ్ ఫేజ్లో భాగస్వామిని చేయకపోవడం అసలు సమస్యకు కారణం. కేంద్ర ప్రభుత్వం అడిగింది సెకండ్ ఫేజ్ డిపిఆర్ చూసిన తర్వాత మరి ఫస్ట్ ఫేజ్కి ఎక్స్టెన్షన్గానే ఇవన్నీ వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ప్రపోజ్ చేసిన సెకండ్ ఫేజ్ పార్ట్ 1లో ప్రపోజ్ చేసిన 5 ఎక్స్టెన్షన్లు కూడా ఫస్ట్ ఫేజ్కి లింకేజీలుగానే ఉన్నాయి, కాబట్టి మరి ఎల్ఎన్టీ రోల్ ఏంటి అని అడిగారు. సో అక్కడ ఇబ్బంది ఎదురైంది. చాలా రోజులు కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు, ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు కేంద్రాన్ని మెడలు వంచి అనుమతులు ఈ మెడలు వంచి అనే పదం వింటుంటే చదువుతుంటే నవ్వొస్తుంటుంది. ఎవరి మెడలు వంచే పరిస్థితి లేదు, కానీ తరచూ వాడుతుంటారు. ఈ మధ్య ఇంకా కొత్త కొత్త పదాలు కూడా వాడుతున్నారు. మొన్న మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాగుల్లో తొండలు విడుస్తామని చెప్పి అనడం, దానికి సెటైర్గా నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంకొక సెటైర్గా ఇంకొక మాట అనడం, ఇవన్నీ గమ్మత్తు అనిపిస్తుంటుంది. కొన్ని రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నవ్వొస్తుంటుంది. అట్లాంటి పదమే ఈ మెడలు వంచ అనే పదం. సో బీఆర్ఎస్ నాయకులు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మెట్రో రైలుకు అనుమతులు తీసుకురాలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటుంటారు. బట్ అసలు లోపం ఏంటంటే ఎవరు చెప్పరు. అసలు లోపం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఎల్ఎన్టీ పరిస్థితి సెకండ్ పార్ట్లో సెకండ్ ఫేజ్లో ఏంటి అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న వేయడంతో అది జటిలమైన ప్రశ్న. దాన్ని ఎలా నివారించాలని చెప్పి మల్లగుల్లాలు పడి లాస్ట్కి ఒక 3 నెలల కింద ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ ఎల్ఎన్టీని బయటకు పంపించేద్దాం, అవసరమైతే 15,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలకెత్తుకొని అందులో 13,000 కోట్ల రూపాయలు ఒక అప్పు, ఎల్ఎన్టీకి ఉన్న అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. 2,000 కోట్ల రూపాయలేమో క్యాష్ ఎల్ఎన్టీకి ఇచ్చేసి ఎల్ఎన్టీని సాగనంపి అప్పుడు పూర్తిగా దాన్ని ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని సెకండ్ ఫేజ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో 48% లోన్తో 4% పీపీపీ విధానంతో ఈ రకంగా చేసి సెకండ్ ఫేజ్ టేకప్ చేస్తామని మళ్ళీ ఫ్రెష్గా ఒక డిపిఆర్ రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపి పూర్తి క్లారిటీ ఇస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఒక 3 నెలల కింద స్టార్ట్ అయింది ఆ ప్రహసనం ఏదైతే ఉందో ఆ ప్రహసనానికి సంబంధించి మార్చి 31 డెడ్ లైన్గా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మార్చి 31 కల్లా ఎల్ఎన్టీని మెడలు బట్టి ఫస్ట్ ఫేజ్ నుంచి బయటకు పంపించాలి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి, ఎల్ఎన్టీని సాగనంపాం మహాప్రభో, మీరు మాకు ఇప్పుడు సహకరించండి, 18% రుణం 18% ఫండ్స్ ఇవ్వండి, 48% లోనుకు గ్యారంటీ ఇవ్వండి, ముందుగా సెకండ్ ఫేజ్కు అనుమతులు ఇవ్వండి అని అడగాల్సిన పరిస్థితి. సో దానికి ఇప్పుడు ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. అయితే అనుకున్న గడువు కంటే ముందే ఆ ఎల్ఎన్టీని సాగనంపే ప్రక్రియ వేగవంతమైంది, ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుంది. 1-2 రోజుల్లో క్లారిటీ రాబోతోంది అన్న సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకైతే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఏటకేలకు ఎందుకు హ్యాపీ అనిపించిందని చెప్తాను. ఫస్ట్, నిజానికి 2017లో హైదరాబాద్లో మెట్రో స్టార్ట్ అయినప్పుడు నవంబర్ 28, 2017 రోజు స్టార్ట్ అయింది. ఫస్ట్ మనకు తెలుసు కొంత, అంటే అమీర్పేట మన మియాపూర్ నుంచి అమీర్పేట, అట్లా ఎల్బీ నగర్, తర్వాత ఇక్కడ నుంచి నాగోల్ నుంచి ముందుగా హైటెక్ సిటీ, ఆ తర్వాత రాయదుర్గం వరకు పెట్టారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత మనకు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు అది స్టార్ట్ అయ్యింది. ఆ ఫస్ట్ పార్ట్లో ఉన్న ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఉన్నది మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పుడు ఏదో జరుగుతుంది, కానీ అది 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎప్పటికవుతుందో తెలియదు. బట్ ఆ రోజు దేశంలో మెట్రో రైల్ నెట్వర్క్ కలిగిన 2వ నగరంగా హైదరాబాద్ ఉండింది. అంటే ఢిల్లీ తర్వాత మనదే ఉండింది. కానీ ఆ తర్వాత సెకండ్ ఫేజ్ను టేకప్ చేయడంలో ఆనాటి ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించడం, ఎవడడుగుతాడు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి, ఎవడడుగుతాడు మోదీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్, ఎవరడుగుతారు కేంద్ర మంత్రుల్ని కలవడం, ఇలాంటి ఒక భేషజాలకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డిపిఆర్లు పంపకపోవడం వల్ల మనకు సెకండ్ ఫేజ్ ఆలస్యమైంది. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈ ఎల్ఎన్టీ అనేది ఒక గుదిబండలాగా తగిలింది. సో ఆ గుదిబండను 15,000 కోట్ల రూపాయలు భారాన్ని మోస్తూ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడుతుంది. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఏంటంటే మెట్రో టేక్ ఓవర్పై ముందడుగు, ఫైనాన్షియల్ టెక్నికల్ స్టడీ రిపోర్టులు రూపొందించిన కన్సల్టెన్సీలు క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేస్తున్నారు. హెచ్ఎంఆర్ఎల్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది దాని ద్వారా సబ్ కమిటీకి అందజేస్తున్నారు. సబ్ కమిటీ
రేపు అంటే ఫిబ్రవరి 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది, మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఆ మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్న ఈ రిపోర్టులు, స్టడీ రిపోర్టు అండ్ టెక్నికల్ స్టడీ రిపోర్ట్లను కేబినెట్ ముందుకు వెళితే, కేబినెట్ గనక ఆమోదిస్తే ఎల్ఎన్టీకి సంబంధించి ఇమ్మీడియట్గా 2,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఆర్థిక సామర్థ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే నాటి జోక్ కదా, 2,000 కోట్ల రూపాయలంటే పాపం ఆర్థిక మంత్రి డబుల్ డేవ్ అనుకుంటేనే ఆయనకు ఆయన నియోజకవర్గంలో ఒక క్యాంప్ ఆఫీసు, హైదరాబాద్లో ఒక ప్రజాభవను, అంటే గత ప్రభుత్వం వాడిన ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసి వాడుకుంటున్నారు ఆయన క్యాంప్ ఆఫీస్గా. మళ్ళీ దాంతోపాటు అక్కడ మధిర ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక క్యాంప్ ఆఫీసు, ఇప్పుడు అది కాకుండా ఇంకొక 4.5 కోట్లతో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక క్యాంప్ ఆఫీస్ అంట ఆయనకి. ఆర్థిక మంత్రి డబ్బులు లేవంటారు, మళ్ళీ ఇట్లానే చెప్తారు. ఇప్పుడు ఎల్ఎన్టీకి కూడా 2,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇవ్వాలి. ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలకు మేము టేక్ ఓవర్ చేస్తున్నాం అన్నట్టుగా గ్యారంటీ లెటర్లు బ్యాంకులకు ఇస్తే సరిపోతుంది, 13,000 ఎకరాలు 13,000 కోట్ల రూపాయలు. కానీ 2,000 కోట్లు మాత్రం ఖచ్చితంగా ఎల్ఎన్టీకి అప్పగిస్తేనే ఆ ప్రాసెస్ పూర్తవుతుంది, సంతకాలు అవుతాయి. సో దానికి సంబంధించి ఎల్ఎన్టీ బకాయిలపై ప్రభుత్వానికి నివేదిక, మంత్రివర్గం పరిశీలనకు వచ్చే అవకాశం, మార్చి 31 లోపు స్వాధీనానికి కార్యాచరణ అంటూ పూర్తయితే అయింది. టెక్నికల్ వర్క్, స్టడీ వర్క్ అయితే పూర్తయింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదం పూర్తయి రాష్ట్ర ఖజానాలో 2,000 కోట్ల రూపాయలు ఉంటే మాత్రం తక్షణం ఎల్ఎన్టీని బయటకు పంపిస్తారు. ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలకు సంబంధించి పేపర్ల మీద సంతకాలే కదా, అది చేసేస్తారు ఎట్లాగో. మెట్రో మొదటి దశ స్వాధీన ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఆర్థిక సాంకేతిక అంశాలపై అధ్యయన సంస్థలు రూపొందించిన నివేదికలను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ కేబినెట్ ఉపసంఘానికి సమర్పించింది. అక్కడ పరిశీలన అనంతరం 23వ తేదీన కేబినెట్ సమావేశం నివేదికలోని అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. మార్చి 31లోగా మెట్రోను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో హెచ్ఎంఆర్ఎల్ కార్యాచరణ వేగవంతం చేసింది. ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన బకాయిలతో పాటు 2,000 కోట్లు, బ్యాంకు రుణాలు తదితర ఆర్థిక అంశాలపై ఐడిబిఐ సమగ్ర నివేదిక రూపొందించింది. సాంకేతిక అంశాలపై అధ్యయనం కోసం నియమించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా ప్రభుత్వానికి అందజేసేందుకు నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆర్థిక వనరుల సమీకరణ పైనే చెప్పానుగా 2,000 కోట్ల రూపాయలు కావాలి. మెట్రో టేక్ ఓవర్ కోసం ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు చెల్లించాలి. ఈ మేరకు ఆయా బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వాలి. ఎల్ఎన్టీ మాత్రం ఇప్పటికిప్పుడు 2,000 కోట్ల రూపాయలు చెల్లింపు తప్పనిసరి, ఇది క్యాష్. తర్వాత మార్చి 31 ఇవన్నీ పూర్తి చేస్తే మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వం పరిధిలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి అంటే ఆర్థిక వనరుల సమీకరణలో కీలకంగా వ్యవహరించే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మెట్రో టేక్ ఓవర్ గడువు సమీపిస్తున్న దృష్ట్యా మార్చిలోనే బకాయిలు చెల్లించి ఎల్ఎన్టీతో టేక్ ఓవర్ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ఆ తర్వాత మొదటి దశ స్వాధీనం పూర్తయితే రెండో దశ డిపిఆర్కు కేంద్ర ప్రభుత్వం నుంచి మోక్షం లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. యాక్చువల్గా ఇదంతా ప్రాసెస్ పూర్తి చేసి కేంద్రానికి ఇస్తారు. మరి 1.5 ఏళ్ల క్రితం ప్రిపేర్ చేసిన డిపిఆర్నే కంటిన్యూ చేయమంటారా, లేకపోతే మళ్ళీ ఫ్రెష్గా చేయాలి? ఎందుకంటే 2024 నవంబర్ 1st వీక్లో సెకండ్ ఫేజ్కి సంబంధించిన పార్ట్ 1 5 కారిడార్లకు సంబంధించి ఒక ప్రతిపాదన పంపారు. ఆ రోజుకు ఈ రోజుకు ఎంత లేదన్నా ఒక 10% అన్నా ఖర్చు పెరిగి ఉంటుంది. కాబట్టి దాన్ని సవరించాలి. ఆ తర్వాత ఒక 2-3 నెలల గ్యాప్లో సెకండ్ పార్ట్కి సంబంధించి 3 కారిడార్లకు సంబంధించి పంపారు. సో 2 కలిపి ఎంత ఖర్చు అంటే ఆ రోజు వేసిన అంచనాల ప్రకారమే దాదాపు 44,000 కోట్ల రూపాయలు. అందులో రాష్ట్ర ప్రభుత్వం 30% భరించాలి, కేంద్ర ప్రభుత్వం 18% భరించాలి. మిగిలిన 52%లో 52%లో 48% విదేశీ రుణం, 4% పీపీపీ విధానంలో ఫండ్స్ సమీకరణ. ఇదంతా జరగాలంటే ఎంత పెద్ద ప్రాసెస్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు ఏ స్థాయిలో ఉండాలి? ఎందుకంటే 18% లోన్ ఇవ్వాలి, 18% వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయంగా. తర్వాత 48% విదేశీ రుణానికి గ్యారంటీ ఇవ్వాలి. అంటే కేంద్ర ప్రభుత్వం రోల్ ఎంత? 66% లోన్. రాష్ట్ర ప్రభుత్వం 30% అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే 44,000 కోట్లు ఇవాళ సవరించిన అంచనాలను చూసుకుంటే, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కనుక చూసుకుంటే డెఫినెట్గా 50,000 కోట్ల దాకా వెళ్తుంది అనుకుంటా. 50,000 కోట్లలో 30% అంటే దాదాపు 16-17,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 18% ఇవ్వాలి. విదేశీ రుణం 48% రావాలి. సరే, పీపీపీ అనేది ఎట్లాగో వచ్చేస్తుంది. 4% పర్సెంటేజ్ ఎక్కువ కాదు, సేమ్ టైం వాళ్ళకి ఇమ్మీడియట్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి ఏదో సంస్థ ముందుకు వస్తుంది. 4%కు ప్రాబ్లం లేదు.
ప్రాబ్లం వల్ల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 30% నిధులు సమీకరించుకునే సామర్థ్యం ఉందా? కేంద్ర ప్రభుత్వాన్ని 18% నిధులతో డిపిఆర్ను ఆమోదింపజేసుకునే సామర్థ్యం ఉందా? తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ 48% విదేశీ రుణానికి ఇప్పించుకునే చొరవ ఉందా? ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. సెకండ్ ఫేజ్కి సంబంధించిన అత్యంత కీలకమైన ఛాలెంజెస్ బిఫోర్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. రైట్, ఇది మెట్రో రైల్కి సంబంధించి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి నేను మెట్రో రైల్కి సంబంధించి ఎంత చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఎందుకంటే నేను అతి త్వరలో సెకండ్ ఫేజ్ చూడాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో నేను ఒకడిని హైదరాబాద్కు సంబంధించి. ఎందుకంటే 7-8 సంవత్సరాల కిందనే దేశంలో ఉన్న మెట్రో రైల్ వ్యవస్థలో నెట్వర్క్లో సెకండ్ ప్లేస్లో ఉన్న హైదరాబాద్ ఇవాళ 6 ప్లేస్కి వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ లాస్ట్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో పట్టాలెక్కేవి. ఇదంతా ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉండేది కాదు. ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ కాగానే వెంటనే సెకండ్ ఫేజ్కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సింది. కానీ కేంద్రాన్ని కలిసే అది లేదు కాబట్టి మోదీ గారు హైదరాబాద్ వచ్చినా కూడా ఆయన గారు అప్పటి సీఎం ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయేవారు. ఆయన తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ను పంపించేవారు విమానాశ్రయానికి. అలా కాకుండా నువ్వు ఒక ప్రభుత్వ అధినేతవి, నేను ఒక ప్రభుత్వ అధినేతని, జస్ట్ అంతే. పాలిటిక్స్ బట్ స్టేట్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నవాడు కలవాలి. ఓ దండవాడి ఏమవుతుంది, ఒక దండేసి ఒక పుష్పగుచ్చం ఓ శాల్వా మా అయితే వెంటనే మాకు ఇది కావాలని చెప్పి ఒక విజ్ఞప్తి. కనీసం ఇచ్చిన మన పేరు ఉంటుంది కదా, ఇవ్వకపోతే తిట్టొచ్చు కదా. ఎవరో మంత్రులు పంపడం ఏదో లెక్క. సరే, అదంతా పొలిటికల్ ఈక్వేషన్స్ అనుకోండి, పక్కన పెట్టండి. మెట్రో రైలుకి సంబంధించి మాత్రం చాలా కీలకమైన అడుగుగా నేను భావిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ అనేది నెక్స్ట్ 10-15 years డెస్టినేషన్ ఆఫ్ హైదరాబాద్. అటు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అండ్ గ్రోత్ యాంగిల్ ఎవ్రీథింగ్. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రం నేను స్ట్రాటజికల్ లొకేషన్స్, అఫోర్డబుల్ బడ్జెట్స్ అండ్ లీగల్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నవి సజెస్ట్ చేస్తాను. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.